హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుముల వారా టూర్స్. నేను లాస్ట్ షాట్లో కోయంబత్తూర్లో లేడీస్ డార్మెటరీ బుక్ చేస్తే నాకు కామన్ వన్ ఇచ్చానని చెప్పాను కదా. సో నేను జనరల్గా ఎవరైతే నాకు కీస్ ఇచ్చారో, డార్మెటరీ కీస్ ఇచ్చారో వాళ్ళని నేను జనరల్గా అడిగాను అనమాట. నాకెందుకు లేడీస్ది బుక్ చేస్తే నాకు ఎందుకు కామన్ వన్ ఇచ్చారని అడిగితే వాళ్ళు నా నా మీదనే తప్పు నెట్టేయాలని చూసారనమాట. మీరు కామన్దే బుక్ చేశారని చెప్పారనమాట. నేను కొద్దిగా గట్టిగా చెప్పాననమాట. నేను లేడీస్దే బుక్ చేశాను, మీరు నాకు నార్మల్ ఎందుకు ఇచ్చారు, అక్కడ జెంట్స్ కూడా ఉన్నారు కదా, సేఫ్టీ సంగతి ఏంటి, మరి మీరు ఇలా కామన్ వన్ ఇస్తే మా సేఫ్టీ ఏంటిది అని అడిగితే ఆయన అస్సలు ఏం రెస్పాన్సిబుల్గా ఫీలే కాలేదనమాట. నాకు బాగా కోపం వచ్చింది. సో నేను డైరెక్ట్ వెళ్ళి స్టేషన్ మాస్టర్ని కలిసానమాట. డెప్యూటీ స్టేషన్ మాస్టర్, కోయంబత్తూరు రైల్వే స్టేషన్ డిప్యూటీ స్టేషన్ మాస్టర్ని కలిసానమాట. వెళ్ళి కలిసి నేను డైరెక్ట్గా ఆయనకి నా ఫోన్ చూపించానమాట. సార్, నేను ఇలా లేడీస్ డార్మెటరీ బుక్ చేస్తే నాకు కామన్ వన్ ఇచ్చారు సార్, ఎందుకు ఇలా జరిగింది, ఏంటి సార్ ప్రాబ్లము, ఇది అదని నేను అడిగితే ఆయన ఏం చెప్పాడంటే స్టేషన్ మాస్టర్ మాత్రం చాలా బాగా మంచిగా రెస్పాన్స్ ఇచ్చారనమాట. ఆయన చాలా డీసెంట్గా మాట్లాడారు. ఆయన చెప్పడం ఏంటంటే, లేదు మేడం, అలా ఏం లేదు, యాక్చువల్గా నిజం చెప్పాలంటే లేడీస్కి సపరేట్ డార్మెటరీ లేదు మేడం స్టేషన్లో, ఇది కామన్ వన్ మాత్రమే ఉంది. అందులో కామన్ దాంట్లో 5 మాత్రం జెంట్స్కి వస్తాయి, 4 డార్మెటరీస్ మాత్రం లేడీస్కి వస్తాయి మేడం. దీంట్లో మా స్టేషన్లో అయితే సపరేట్గా డార్మెటరీ లేదు లేడీస్కి, ఇది అని చెప్పారు. చెప్తే నేనేమనంటే ఫ్రాంక్ అయితే నేనేం చెప్పానంటే సార్తో, సార్ చాలామంది యూట్యూబర్స్ మరి లేడీస్కి సపరేట్ డార్మెటరీస్ ఉన్నట్టు చూపిస్తున్నారు కదా సార్ వీడియోస్లో, ఇది అని చెప్తే ఆయన ఏమన్నారంటే, చాలామంది ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్ తెలుసుకోరమ్మా, ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్ తెలుసుకోకుండా వాళ్ళకి హాఫ్ తెలిసిన హాఫ్ నాలెడ్జ్తో వీడియోస్ చేస్తుంటారు, కొంతమంది ఫేక్ కంటెంట్ కూడా చేస్తారమ్మా, ఇది ఏదని ఆయన చెప్పారనమాట. యాక్చువల్గా యాజ్ అ యూట్యూబర్గా నాకు కూడా అది అఫెండింగ్గా అనిపించింది, కానీ అది ఉన్న ఫ్యాక్ట్ అనమాట. మనలో ఎంత అంటే మన యూట్యూబర్స్లో కూడా చాలామంది ఫేక్ కంటెంట్ చేస్తున్నారు కదా డబ్బుల కోసమని, అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పారనమాట. చాలామంది హాఫ్ నాలెడ్జ్తోనే వీడియోస్ చేస్తారు, సో అన్ని బిలీవ్ చేయడం కరెక్ట్ కాదన్నట్టు ఆయన చెప్పారనమాట. అయితే నేనేమన్నానంటే, సార్ అలానే అందరి కంటెంట్ని మేము కాదని చెప్పలేం కదా సార్, చాలామంది జెన్యున్ కంటెంట్ చేస్తుంటారు కదా సార్ యూట్యూబ్స్లో అంటే. అవునమ్మా, చాలామంది జెన్యున్ కంటెంటే చేస్తారు, కానీ చాలా మట్టుకు థర్డ్ పార్టీ యాప్స్లో కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వరనమాట, వాళ్ళు మిస్గైడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు యాక్చువల్గా ఈ రైల్వే రూమ్స్, డార్మెటరీస్, రిటైరింగ్ రూమ్స్ అన్నీ మా రెస్పాన్సిబిలిటీ కాదు, ఇది కంప్లీట్గా ఐఆర్సిటీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనమాట. యాక్చువల్గా మీకు కంప్లైంట్స్ ఉంటే మీరు ఐఆర్సిటీ వాళ్ళకి కంప్లైంట్ చేయాలి, ఇది మా రెస్పాన్సిబిలిటీ కాదు అని చెప్పారనమాట. సో గర్ల్స్ గుర్తుపెట్టుకోండి, ఇది గర్ల్స్ కనే కాదు జెంట్స్కి కూడా వర్తిస్తుంది. మీకు అంటే నాలాగా రూమ్ ఇష్యూసే కాకుండా వేరే ఇష్యూస్ ఏమైనా వచ్చి ఉంటే డార్మెటరీ రూమ్స్, రిటైరింగ్ రూమ్స్లో కూడా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే మీరు ఐఆర్సిటీ వాళ్ళకి కంప్లైంట్ చేయాలి, ఓకేనా. అయితే మీలో చాలామంది అనుకోవచ్చు, జస్ట్ ఒక డార్మెటరీ రూమ్కి ఇంత ఇష్యూ చేయటం అవసరమా ఇది అని మీరు అనుకోవచ్చు, గాను యాజ్ అ లేడీస్గా మా భయాలు మాకు ఉంటాయి కాబట్టి మేము ప్రతి విషయంలో మేము జాగ్రత్తలు తీసుకోవాలి. నాకు ఆ రోజు రిటైరింగ్ రూమ్ దొరకలేదు కాబట్టి డార్మెటరీకి వెళ్ళాను. అది కూడా డార్మెటరీకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే, నా ట్రైన్ నైట్ 10 o'clock రీచ్ అవుతుంది కోయంబత్తూర్కి, సో నాకు వేరే ఆప్షన్ లేదు. ఆ టైంలో నేను హోటల్స్ కోసం అని పిచ్చి దానిలో తిరగలేను కాబట్టి రోడ్డు మీద, నాకు ఆప్షన్ లేక డార్మెటరీ రూమ్ చూస్ చేసుకున్నాను. అది కూడా స్పెషల్గా లేడీస్దే చూస్ చేసుకున్నాను, కానీ నాకు ఇలా అయిందనమాట. యాక్చువల్గా నాకు ఫ్యాక్ట్ తెలియదు కాబట్టి నేను లేడీస్ అంటే లేడీస్వే సపరేట్గా వస్తాయని నేను బుక్ చేసుకున్నాను. సో నేను వెళ్ళి అడగడం వల్లనే అక్కడ సపరేట్గా లేడీస్ డార్మెటరీస్ లేవని తెలిసింది. సో మనకి ఎక్కడైనా ఏదైనా ఇష్యూ వస్తే మనం అడగడంలో ఏమాత్రం తప్పు లేదు, అడగడానికి మనం భయపడకూడదు అనమాట. ఇప్పుడు నేను ఆ రోజు అలా అడిగాను కాబట్టి నాకు ఫ్యాక్ట్ తెలిసింది, ఓకే సపరేట్గా లేడీస్కి డార్మెటరీస్ ఉండవు, అది కామన్ డార్మెటరీ అని తెలిసిందనమాట. సో ఎక్కడైనా ఏదైనా ఇష్యూ జరిగితే మన సైడ్ నుంచి, మెయిన్గా మన సైడ్ నుంచి తప్పు లేనప్పుడు మనం అడగడానికి భయపడకూడదు. సో గర్ల్స్ ఇది గుర్తుపెట్టుకోండి, మన సైడ్ తప్పు లేనప్పుడు అది ఎంత పెద్దవాళ్ళైనా కానీ మనం అడగడానికి ఆలోచించకూడదు. ఇప్పుడు నేను స్టేషన్ మాస్టర్తో వెళ్ళి మాట్లాడడం అవసరమా నేను ఆ రోజు అనుకొని ఉంటే నాకు ఉన్న ఫ్యాక్ట్ తెలిసేది కాదు. సో బీ బ్రేవ్ టు ఆస్క్ థింగ్స్, ఓకేనా. అండ్ గర్ల్స్, మీరు ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తే, అంటే ఇలాంటిదే కాకుండా ఏ ఇష్యూ ఫేస్ చేసినా మీరు డైరెక్ట్గా వాళ్ళతో వెళ్ళి గొడవ పడడం అనేది చేయకండి. మెయిన్గా అది కొత్త ప్లేస్ అయితే మీరు అలాంటి పనులు చేయకండి. ఫస్ట్ వెళ్ళి సాఫ్ట్గా మాట్లాడడానికి ట్రై చేయండి. సాఫ్ట్గా మాట్లాడినా అటు నుంచి రెస్పాన్స్ సరిగ్గా లేకపోతే, వాళ్ళు ఎక్స్ట్రాలు మాట్లాడితే అప్పుడు మీలో ఉన్న చంద్రముఖిని లేదంటే అరుంధతిని బయటికి తీసుకురండి. నా ఉద్దేశం అమ్మాయిల్ని భయపెట్టడం కాదు, భయపడాలని కాదు, పిరికి వాళ్ళలా ఉండాలని అసలే కాదు. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్లో మనం సెన్సిబుల్గా బిహేవ్ చేయాలన్నమాట. డైరెక్ట్గా మనలో ఉన్న వైలెంట్ యాక్షన్స్ని వాళ్ళకి చూపించకూడదు, మనం సెన్సిబుల్గా బిహేవ్ చేయాలని. సో కొత్త వీడియోతో కలుద్దాం, బాయ్.